ఈసారి దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం కంటే ఎక్కువగానే వర్షం కురుస్తుందంటూ వాతావరణ శాఖ చేసిన కొద్ది రోజులకే పిలవని పేరంటానికొచ్చిన అతిథుల్లా ముందే వచ్చేశాయి ఈశాన్య రుతుపవనాలు. ఇక వాన దంచి కొడుతుంది అనుకున్న ప్రజల ఆశల్ని ఆవిరి చేస్తూ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. ప్రాజెక్టులు నిండలేదు, తాగునీటికి ఇబ్బంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగాళాఖాతంలో పుట్టిన ఉపరితల ఆవర్తనం విజృంభించింది. వారం రోజుల్లో ప్రజల కష్టాల్ని తీర్చింది. అక్కడక్కడ కొంతమందికి కన్నీళ్లను మిగిల్చింది. తాజా వర్షాలతో తెలంగాణ ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. ఈ ఏడాదికి తెలంగాణలో తాగు సాగునీటికి ఢోకా లేనట్లే. ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం, అరేబియా సముద్రంలో పుట్టిన మరో ఆవర్తనం రెంటికి మధ్య ఉన్న తెలంగాణపై కుంభవృష్టి కురిపించాయి. భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మిషన్ భగీరథతో చెరువులన్నీ నిండుకుండల్లా మారాయి. రాష్ట్రంలో 50% చెరువులు అలుగు పారుతున్నాయని, 25% చెరువులు పూర్తిగా నిండాయని, మరో 25% చెరువుల్లోకి 75% నీరు చేరిందని అధికారులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి అరకొర నీటితో నెట్టుకొస్తున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తే పరిస్థితి వచ్చింది. వర్షాల వల్ల భాగ్యనగర వాసికి కొంత ఇబ్బంది కలిగినా మొత్తంగా జలకళతో కళకళ్లాడుతోంది తెలంగాణ. మిషన్ కాకతీయ ప్రోగ్రాం మంచి ఫలితాలు ఈ సీజన్లో మనకు చూపెట్టబోతా ఉంది. అద్భుతమైన ఫలితాలను ఆ పథకం అందించబోతా ఉంది. రైతాంగం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంతోషంగా ఉన్నారు. సెకండ్ క్రాప్ చాలా బంపర్ క్రాప్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. 2 సంవత్సరాల దాకా కరువు రక్కసి తెలంగాణ వైపు చూడకుండా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఆల్మోస్ట్ 2 years వరకు మనకు వ్యవసాయానికి కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఏ రకమైన ఇబ్బంది కూడా తలెత్తే పరిస్థితి లేదు. చాలా స్వల్పంగా డ్యామేజ్ జరిగింది. ఇప్పటికీ పంటలు పెద్దగా వాషాప్ అయిన పరిస్థితి ఎక్కడ లేదు. కొన్ని చోట్ల పంటలలో నీళ్లు కమ్ముకొని ఉన్నాయి, తక్కువ ప్రాంతంలో కొట్టుకపోయినట్టుగానే వాషాప్ అయినట్టుగానే ఇక్కడ లేదు. ఇప్పటి వరకు రిపోర్ట్స్ లేవు. చెరువు కట్టలు చాలా తక్కువ, 71 మాత్రమే తెగినాయి. ఇంత వర్షాలు కురుస్తున్నప్పుడు కూడా 71 చెరువు కట్టలు తెగినాయి. అవి కూడా చిన్న చెరువులే. మిషన్ కాకతీయలో పనులు చేపట్టినటువంటి వాటి మాత్రమే తెగినాయి. కృష్ణా, గోదావరి మీద తెలంగాణలో ప్రాజెక్టులన్నీ నిండాయి. కృష్ణానది మీద తెలంగాణలో నిర్మించిన జూరాల రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 1045 అడుగులు. ప్రస్తుతం 1044.57 అడుగుల వరకు నీళ్లున్నాయి. ఎగువ నుంచి వస్తున్న 1.5 క్యూసెక్కుల వరద నీటిని కిందికి వదిలేస్తున్నారు. జూరాల నుంచి వరద నీరంతా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 885 అడుగులు. ప్రస్తుతం 876 అడుగుల వరకు నీరు ఉంది. శ్రీశైలంలో పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ప్రస్తుతం 170 టీఎంసీల నీరుంది. అంటే ఇదే వరద మరో 10 రోజులు కొనసాగితే కానీ శ్రీశైలం జలాశయం నిండదు. ఏపీ, తెలంగాణ, రాయలసీమకు అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ ఇది. రాయలసీమలో అనేక ప్రాజెక్టుల్లో కానీ నెల్లూరు జిల్లాలో కానీ ఇంకా నీటి కొరత ఉంది. అలాగే శ్రీశైలం జలాశయం ఏదైతే ఉందో ఇంకా భారీగా శ్రీశైలం జలాశయం నిండాల్సి ఉంది. అలాగే అక్కడ దాని నుంచి రిలీజ్ చేసిన తర్వాత నాగాన్ సాగర్ కూడా నిండాల్సి ఉన్న సందర్భంలో ఒకటి మాత్రం పై రాష్ట్రాలు చేస్తున్న జలచౌర్యాన్ని ఇమ్మీడియట్గా ఆఫ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కింద పులిచింతలు దిగువ ఒక 3 ప్రాజెక్టులు గనక చిన్నవి కట్టుకుంటా ఉంటే తప్ప మనకి ఎక్కువ నిల్వ చేసుకునే సామర్థ్యం లేదు. నెల రోజుల క్రితం కృష్ణానదికి వరద వచ్చినప్పుడే జూరాల ప్రాజెక్ట్ నిండింది. శ్రీశైలంలోకి కూడా భారీగా వరద వచ్చింది. కృష్ణా పుష్కరాలకు ముందు మహాబలేశ్వర్లో ఒక్కరోజే 40 సెంటీమీటర్ల వర్షం కురవడంతో జూరాల, శ్రీశైలం జలాశయానికి 2.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఈ వరద మరో 10 రోజులు కొనసాగి ఉంటే కృష్ణానది మీద ప్రాజెక్టులన్నీ నిండేవి. అయితే శ్రీశైలంలో నీటి మట్టం 10 మీటర్లు పెరగగానే వరద ఆగిపోయింది. శ్రీశైలం నిండటం కష్టమనుకుంటున్న తరుణంలో ప్రస్తుతం వస్తున్న వరద కొంత ఆశాజనకంగా మారింది. తెలంగాణలో మరో కీలకమైన ప్రాజెక్ట్ శ్రీరామ్ సాగర్. గోదావరి నది మీద నిర్మించిన ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 90 టీఎంసీలు. పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు.
మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు గోదావరి పోటెత్తడంతో శ్రీరామ్ సాగర్ కు వరద నీరు వచ్చి చేరుతోంది. 2 రోజుల్లో వచ్చిన వరద నీటితో శ్రీరామ్ సాగర్ పూర్తిగా జలకళ సంతరించుకుంది. శ్రీరామ్ సాగర్ కు 4.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో గేట్లెత్తి కిందకు నీటిని వదులుతున్నారు. కాలువల ద్వారా 22,000 క్యూసెక్కులు వదులుతున్నారు. భూగర్భ జలాలు బాగా పైకొచ్చి ఊర్లలో నీళ్లు కానీ రేపు మనకు తాగడానికి మంచినీటి వ్యవస్థలో ఒక 2 సంవత్సరాల దాకా ఎటువంటి సమస్య ఉత్పన్నం కాదు. ఆ విధంగా ఈ వర్షాల వల్ల మనకు చాలా లాభం చేకూరింది. ఈ గోదావరి బేసిన్ అంతా కూడా పూర్తిగా నిండిపోయింది. మొన్నటి వరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిండలేదు, నిజాం సాగర్ నిండలేదు, ఎల్ఎండి నిండలేదు అనుకున్నాం. ఎల్ఎండి కూడా 40,000 క్యూసెక్స్ ఎల్ఎండికి వస్తున్నాయని చెప్పి సమాచారం వచ్చింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కూడా నిండిపోతుంది ఇవాళ. హైదరాబాద్కు తాగునీరందించే ఉస్మాన్ సాగర్, గండిపేట, మంజీరా రిజర్వాయర్లు కొద్ది రోజులుగా వట్టిపోయాయి. ఈ ఏడాది వేసవిలో భాగ్యనగరం తీవ్ర తాగునీటి ఎద్దడి చూసింది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్కు తాగునీరందించే రిజర్వాయర్లలోకి నీరు చేరింది. మంజీరా నది పోటెత్తడంతో సింగూరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సింగూరు పూర్తి సామర్థ్యం 29 టీఎంసీలు. ప్రస్తుతం 25 టీఎంసీల నీరు ఉంది. సింగూరు రిజర్వాయర్లోకి 1,50,000 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఈ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండినట్టే. 4 చెరువులు మత్తడి దుంకి నీరు ప్రవహిస్తూ ఉంటే పట్టణ ప్రజల్లో ఎంతో ఆనందం, సంతోషం ఉంది. ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి ఈ చెరువులు నిండడం అనేది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మిషన్ కాకతీయ కార్యక్రమంలో చెరువుల పునరుద్ధరణ తర్వాత ఇవాళ ఈ వర్షాల వల్ల చెరువులు నిండడం, పటిష్టంగా చెరువులు ఇంత వర్షపు నీటిని సైతం నిలదొక్కుని ఆ చెరువులు నిలబడడం అనేటువంటిది మిషన్ కాకతీయలో చేపట్టినటువంటి కార్యక్రమ ఫలితం. తెలంగాణలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు, లోయర్ మానేరు డ్యాం, కడెం ప్రాజెక్టులు కూడా నిండుకుండల్లా మారాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులకు గాను ప్రస్తుతం 698 అడుగులకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి 46,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ఏ విధంగా చూసినా ఈ ఏడాది తెలంగాణలో ఖరీఫ్, రబీకి సరిపడా కంటే ఎక్కువగా నీరుంది. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్లో కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడ్డ మాట వాస్తవమే. 4 రోజుల్లో 30 సెంటీమీటర్ల వర్షం కురిస్తే ఏ నగరమైనా ఇలాగే మారుతుంది. కానీ ఈ వర్షాల వల్ల తెలంగాణలో ప్రాజెక్టులన్నీ నిండటం ఆనందించదగ్గ అంశం. 2-3 ఏళ్ల నుంచి కరువు పరిస్థితుల్ని ఎదుర్కొన్న రైతులకు ఇప్పుడు కురిసిన వర్షాలు కొండంత ధీమా ఇచ్చాయి. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్. మహాబలేశ్వరంలో రికార్డు స్థాయి వర్షం కురిసిన కృష్ణానది మీద ప్రాజెక్టులు పూర్తిగా నిండలేదు. నాగార్జున సాగర్ లోకి చుక్క నీరు రాలేదు. శ్రీశైలం ఆపసోపాలు పడుతోంది. ఇలాంటప్పుడు ఏపీలో పంటలు పండాలి అంటే గోదావరి దిక్కు. గోదావరిలో సమృద్ధిగా నీరున్నా నదిపై ఒక్క భారీ ప్రాజెక్ట్ లేదు. ఏళ్ల తరబడి ప్రతిపాదనల్లోనే మగ్గిన పోలవరం నిర్మాణంలో బాలారిష్టాలు దాటలేకపోతోంది. ధవళేశ్వరం ఉన్నా అందులో 2 టీఎంసీలు మించి నిల్వ చేయలేని పరిస్థితి. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందని ప్రశ్నిస్తున్నాయి సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలు. గోదావరికి భారీ వరద రావటం, సముద్రంలో కలిసిపోవటం రొటీన్. ఏటా జరిగినట్టే ఈ ఏడాది కూడా జరుగుతోంది. వరదల్లో ఒక పంట నష్టపోతే వరదలు పోయాక నీరందక మరో పంట నష్టపోవాల్సిన దుస్థితి కోనసీమ రైతులది. పక్కనే నది ప్రవహిస్తున్న అతివృష్టి, అనావృష్టి లాంటి పరిస్థితుల్ని చవిచూస్తున్నారు అన్నదాతలు. ఇప్పటికీ అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ కింద సాగులో ఉన్న 10 లక్షల ఎకరాలకు సరిగ్గా నీరందటం లేదు. గోదావరికి జులైలోనే వరదలు వస్తాయి. అక్టోబర్ తర్వాత నదిలో నీళ్లు కనిపించవు. అక్కడక్కడా ఉన్న ఎత్తిపోతల పథకాలే దిక్కు. ఓవైపు పంటలు ఎండిపోతుంటే ఏటా 2.5 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలోకి పోతున్నాయి. 7,20,000 acres ఇరిగేషన్లోకి రావాలి. 960 మెగావాట్ పవర్ జనరేషన్ కావాలన్నమాట. యాక్చువల్గా 7,20,000 acres మనం వినియోగంలోకి తీసుకురాకుండా ఉన్నామంటే ఎంత నష్టం మనం ఊహించుకోవచ్చు. ఎన్ని టన్నుల ఆహార ధాన్యాలు మనకు కోల్పోతున్నామో తెలుసుకోవచ్చు. చిన్న చిన్న ప్రాజెక్ట్ ద్వారా పోలవరం కింద వినియోగంలో రావాల్సిన చిన్న చిన్న ప్రాజెక్ట్స్ దాకా ఏదో కొంత వినియోగం చేసుకుంటున్నాం. అది సరిపోదండి. ఎందుకంటే ఎష్యూర్డ్ ఇరిగేషన్ రావాలంటే పోలవరం ప్రాజెక్ట్ తప్పకుండా రావాలి. ఈ 300 టీఎంసీ మనం యూటిలైజేషన్లోకి తీసుకురావాలి. గోదావరి డెల్టా పరిధిలోని 2 పంటలకు మొత్తం 264 టీఎంసీలు కావాలి. గోదావరి మీద ఎగువన నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలు పూర్తయితే అక్టోబర్ తర్వాత కిందకు నీరు రావటం కష్టం. ప్రతిపాదనలో ఉన్న పోలవరం పరిధిలోని ఆయకట్టును కాపాడాలన్నా, ఇక్కడ రైతుల నీటి హక్కులు రక్షించాలన్నా ధవళేశ్వరం ఎగువన కనీసం 200 టీఎంసీల సామర్థ్యమున్న రిజర్వాయర్ తప్పనిసరిగా ఉండాలి. వృధాగా సముద్రంలో కలిసే వేలాది టీఎంసీలను పంట పొలాల్లోకి మళ్లించాలంటే పోలవరం నిర్మాణం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. పోలవరం నిర్మిస్తేనే కృష్ణా డెల్టాలో సాగవుతున్న 13 లక్షల ఎకరాలకు సరైన సమయంలో నీరు అందేది. ప్రతి సంవత్సరం కూడా దాదాపు 2,000 నుంచి 3,000, ఒక సంవత్సరం 4,000, 5,000 టీఎంసీలు కూడా వృధాగా సముద్రంలో పోతున్న సందర్భంలో తప్పనిసరిగా పోలవరం ప్రాజెక్ట్ అనేది అత్యవసరం. అది అన్ని జిల్లాలకి, అటు విజయనగరం జిల్లా నుంచి ఇటు అనంతపురం జిల్లా వరకు ఇంట్రా బేసిన్ ట్రాన్స్ఫర్ ద్వారా, అలాగే రాష్ట్రంలో హైదరాబాద్ కూడా, ఎందుకంటే అక్కడ నీళ్లు కనుక ఆ రోజు కొంత ఆదా జరిగితే కొంత రావాల్సిన అవసరం ఉంటుంది. ఒక 5 టీమ్స్ ఏదైనా సరే ఎక్కడ జిల్లాలుగా రాష్ట్రాన్ని అంతటికి ఉపయోగపడే ప్రాజెక్టు. అంత మాత్రమే కాకుండా 960 మెగావాట్ల విద్యుత్ కూడా చాలా అతి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసే ప్రాజెక్టు. ధవళేశ్వరం కింద సాగవుతున్న 10 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాలకు ఒక్క పంటకే నీరందుతోంది. రెండో పంటకు నీరందించాలంటే 2 టీఎంసీల నీరు అవసరం. సీలేరులో నీళ్లుంటే 1 టీఎంసీ విడుదల చేసి కష్టం మీద ఆరుతడి పంటల్ని కాపాడుతున్నారు. దీంతో 2 ఏళ్లకోసారి రెండో పంటను నష్టపోతున్నారు డెల్టా రైతులు. కొన్నేళ్లుగా కృష్ణా జలాలు జూరాల దిగి రావటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో డెల్టా రైతుల గొంతు తడవాలన్నా, కోట్ల రూపాయల విలువైన పంట కాపాడాలన్నా పోలవరమే దిక్కు. ఈ ఏడాది గోదావరికి జులైలో వరద రావడంతో పట్టిసీమ ద్వారా నీరందించడంతో డెల్టాలో సకాలంలో నార్లు పోశారు. పోలవరం కుడి కాలువ వల్లే ఇంత ప్రయోజనముంటే మొత్తం ప్రాజెక్టు పూర్తయితే ఎంత లాభమో ఆలోచించండి. 530 టీఎంసీలో పోలవరం ప్రాజెక్టుకి యాక్చువల్గా నియర్లీ 300 టీఎంసీ యూటిలైజేషన్లోకి వచ్చే అవకాశం ఉందన్నమాట. పోలవరం ప్రాజెక్టు కట్టకపోతే 300 టీఎంసీ కూడా కాదు. మనకి ముఖ్యమైనది గోదావరి డెల్టాకే ముఖ్యమైన మిగిలిన దాకా, తక్కినంతా మీడియం ప్రాజెక్ట్స్, మైనర్ ప్రాజెక్ట్స్ అటువంటి వాటికి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ మన కోట ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి షేర్ యూటిలైజ్ చేసుకోవడానికైనా ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి వినియోగంలోకి రావాలి. అంటే నియర్లీ 300 టీఎంసీ యూటిలైజేషన్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం వల్ల కృష్ణా డెల్టా ఎంతో దెబ్బతింది. 13 లక్షల ఎకరాల కృష్ణా డెల్టాను రక్షించాలంటే పోలవరం కట్టి గోదావరి జలాలను మళ్లించడం తప్ప మరో మార్గం లేదు. పోలవరం ప్రాజెక్టు వల్ల కృష్ణా గోదావరి డెల్టాల స్థిరీకరణతో పాటు కొత్తగా సాగులోకి వచ్చే భూమి నుంచి ఏటా 1,50,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తవుతోంది. దీని విలువ సుమారు 20,000 కోట్ల రూపాయలు. కొన్నేళ్లుగా ఖరీఫ్ పంట చివరిలో గోదావరిలో నీటి ఎద్దడి అధికంగా కనిపిస్తోంది. దీంతో రెండో పంటకు వచ్చేసరికి 10.27 లక్షల ఎకరాలకు గాను 2 లక్షల ఎకరాల్లోపే సాగుకు అనుమతించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గోదావరి మీద కూనవరం ఎగువన కడుతున్న ఎత్తిపోతల పథకాలు పూర్తయితే రెండో పంట మాట దేవుడెరుగు, మొదటి పంట కూడా ఆశలు వదిలేసుకోవాల్సిందే. గోదావరి జలాల ట్రిబ్యునల్ గోదావరి డెల్టాకు పోలవరం ప్రాజెక్టుకు 566 టీఎంసీలు కేటాయించింది.
ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇవన్నీ ఏటా సముద్రంలోనే కలుస్తున్నాయి. సిడబ్ల్యూసి అంచనాల ప్రకారం ఏటా 2000 టీఎంసీల గోదావరి నీరు సముద్రం పాలవుతోంది. 1 టీఎంసీ నీటితో 6000 ఎకరాల్లో ఖరీఫ్లో వరి పండించవచ్చు. 10,000 ఎకరాలలో ఆరుతటి పంటలు పండించవచ్చు. 20,000 ఎకరాల్లో బిందు సేద్యం చేయవచ్చు. 30 కోట్ల రూపాయల విలువ చేసే 2,40,000 బస్తాల ధాన్యం పండించవచ్చు. 1 టీఎంసీతో 30 కోట్ల రూపాయల విలువైన ధాన్యం పండించవచ్చంటే ఏటా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలతో ఎంత విలువైన ధాన్యం పండించవచ్చో తెలుసా? 7 లక్షల కోట్ల రూపాయల విలువైన ధాన్యం. అంటే ప్రతి ఏటా మనం 7 లక్షల కోట్ల రూపాయలు నష్టపోతున్నామన్నమాట. ప్రస్తుతం భారీ వర్షాలు వరదలు వచ్చినా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండలేదు. గతంలో సాగర్ నిండితేనే కృష్ణా డెల్టాకు నీరందేది. ప్రస్తుతం పులిచింతల నిండటం, పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా డెల్టాకు ఇబ్బంది తొలగిపోయింది. ఏ విధంగా చూసినా కృష్ణా జలాలను నమ్ముకుని ఏపీ రైతు ధీమాగా ఉండే పరిస్థితి లేదు. కృష్ణానది మీద ఏపీ, తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు పూర్తయితే శ్రీశైలం దిగిరావటం కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖ నుంచి గుంటూరు వరకు సాగునీరు, తాగునీరు అందించాలంటే పోలవరం నిర్మాణమొక్కటే పరిష్కారం. ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎంత త్వరగా పూర్తయితే ఏపీకి అంత మంచిది. కాలచక్రం అనూహ్యంగా మారుతోంది. వర్షాలు సకాలంలో రావడం లేదు. ఊహించని రీతిలో వరదలొస్తున్నాయి. అతివృష్టి, అనావృష్టి కారణంగా ఎక్కువగా నష్టపోతోంది అన్నదాతే. ఈ పరిస్థితి మారాలంటే భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టుల నిర్మాణమే మార్గం. 2018 నాటికి పోలవరం పూర్తయితే నష్టం కొంతైనా తగ్గుతుంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.